తెలంగాణ బీజేపీ అధ్యక్షుడెవరు? ఈటెల రాజేంద్ర లేదంటే డీకే అరుణ? వీళ్ళిద్దరు కాకుండా అనూహ్యంగా కొత్త వ్యక్తి అధ్యక్షుడిగా రాబోతున్నారా? బీజేపీ శ్రేణుల్లో కొన్ని రోజులుగా ఉన్న ఈ కన్ఫ్యూజన్ కు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. ఈటెల రాజేందర్ కు అధ్యక్ష పదవి కన్ఫర్మ్ అయ్యిందని అప్పట్లో వార్తలు వచ్చినా హైకమాండ్ మాత్రం ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వలేదు. ఓ దశలో ఈటెల అంచనలు తమ నేతకే ప్రెసిడెంట్ పోస్ట్ పక్కా అయిందని ప్రచారం కూడా చేసేసుకున్నారు. దీనిపై తెలంగాణలో పాత బీజేపీ నేతలు తమ అసంతృప్తి కూడా వెళ్లగక్కారు. ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే బహిరంగంగానే కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఏమైందో కానీ అధ్యక్ష పదవిపై అందరూ సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా మరోసారి అధ్యక్ష పదవిపై బీజేపీలో చర్చ మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో సంఘ్ పరివార్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికలు మొత్తం మోడీ అమిత్ షా చుట్టే తిరగడంతో ఆర్ఎస్ఎస్ కాస్త అటయిందని, అందుకే క్షేత్రస్థాయిలో సంఘ్ కార్యకర్తలు సరిగ్గా పని చేయలేదని అంటున్నారు. దాని ఫలితంగానే మహారాష్ట్ర, యూపీ లాంటి చోట్ల బీజేపీకి ఎదురు దెబ్బ తగిలిందని చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఎన్నికల ఫలితాల తర్వాత మోడీ లక్ష్యంగా పరోక్ష విమర్శలు కూడా చేశారు. దీంతో మోడీ అమిత్ షా ప్రాధాన్యం పార్టీలో క్రమంగా తగ్గబోతుందన్న సిగ్నల్స్ కూడా వస్తున్నాయి. దీంతో పాటు పార్టీలో కొత్తగా చేరిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వద్దని కూడా ఆర్ఎస్ఎస్ గట్టిగా నిర్ణయానికి వచ్చిందంట. సంఘ్లో పనిచేసిన వారికే పార్టీలోనూ ప్రాధాన్యం ఇవ్వాలని, మూల సిద్ధాంతాల నుంచి బయటికి వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చూస్తోందట. ఈ నేపథ్యంలోనే త్వరలో పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారికే కేటాయిస్తారని సమాచారం. దీంతో పాటు బీజేపీ నేతలనే అన్ని రాష్ట్రాల అధ్యక్షులను కూడా చేస్తారని తెలుస్తోంది. ఈ నిర్ణయంతో పార్టీలో ఇటీవల చేరిన నేతలకు ఎదురు దెబ్బ తగిలినట్లేనని చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ లోను తెలంగాణ నుంచి హార్డ్ కోర్ బీజేపీ నేతలకే అవకాశం దక్కింది. బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి బీజేపీలోనే ఎదిగిన నేతలు. డీకే అరుణ, ఈటెల రాజేందర్లలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి వస్తుందని భావించిన లాస్ట్ మినిట్ లో వారికి అవకాశం దక్కలేదు. ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తారని ప్రస్తుతం ప్రచారం జరిగింది. దీంతో పాత బీజేపీ నేతలంతా కలిసి ఢిల్లీలో చక్రం తిప్పారట. ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారికి అధ్యక్ష పదవి ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారట. ఈ పంచాయతీతో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఆఫీసు వైపు ఎవ్వరూ కన్నెత్తి చూడడం లేదట. తమకు అవకాశం ఇవ్వకుంటే పార్టీలో ఉండి ఏం ప్రయోజనమని అనుకుంటున్నారట కొత్త బీజేపీ నేతలు. పార్టీలోకి వచ్చి వెళ్లిపోయిన జితేందర్ రెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి, విజయశాంతి వంటి నేతల దారిలో తాము కూడా నడవక తప్పదనుకుంటున్నారట. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చివరకు పార్టీ పరిస్థితులు ఏం చేస్తుందో చూడాలి.